ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. మార్చి 30వ తేదీ సోమవారం స్వస్తి పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సోమవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. ఇలాంటి పంచాంగం వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వలన ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. సూర్యోదయం ఉదయం 6:16 సూర్యాస్తమయం సాయంత్రం 6:29 చంద్రోదయం మధ్యాహ్నం 4:14 చంద్రాస్తమయం మార్చి 31వ తేదీ తెల్లవారుజామున 4:53 ఈ రోజు తిథి ద్వాదశి ఉదయం 7:09 వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం మఖా నక్షత్రం మధ్యాహ్నం 2:47 వరకు ఉంటుంది. తదుపరి పుబ్బ నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం శూలము సాయంత్రం 4:51 వరకు ఉంటుంది. కరణం బాలవ ఉదయం 7:10 వరకు ఉంటుంది. తదుపరి కౌలవ రాత్రి 7 గంటల వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం మధ్యాహ్నం 1:51 నుండి 3:22 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు ఉంటుంది. మరలా తిరిగి 2:46 నుండి 3:34 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 10:58 నుండి 12:36 వరకు ఉంటాయి. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:44 వరకు ఉంటుంది. అమృతకాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:58 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:39 నుండి 5:27 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు ఏమీ లేవు. శుభ ముహూర్తాలు ఈ రోజు పెళ్లి చూపులకు మాత్రమే అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. మన సహాయం ఇప్పుడు ఒకరి కడుపు నింపేలా ఉండాలి కానీ మన అవసరం కోసం ఒకరి కడుపు కొట్టేలా ఉండకూడదు. డైలీ పంచాంగం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.